ప్రభుత్వ చేతగానితనాన్ని ప్రశ్నిస్తే కేసులు, ఎన్నికల హామీలపై నిలదీస్తే అరెస్టులు, పాలనా లోపాలను ఎత్తి చూపితే అక్రమ కేసులు, గురుకులాల్లో విద్యార్థుల అవస్థల్ని పరిశీలిస్తే కేసులు, ప్రభుత్వం లాక్కుంటున్న భూములపై ఎదిరిస్తే కేసులు, ఇలా కేసులు కేసులు కేసులు. ప్రజాపాలన అంటే ఇదే అంటోంది కాంగ్రెస్ పార్టీ. ఎమర్జెన్సీ అంటే ఏమిటో ఇప్పటి జనరేషన్కు పరిచయం చేస్తోంది. రాష్ట్రంలో ప్రశ్నించే వారి గొంతును నిర్దాక్షిణ్యంగా నొక్కేస్తోంది కాంగ్రెస్ సర్కార్. ఎగవేసిన ఒక్కొక్క హామీ కాలసర్పమై మెడకు చుట్టుకోవడంతో కాంగ్రెస్ పార్టీకి కాళ్ళు చేతులు ఆడడం లేదు. దగా పడిన ప్రతి వర్గం దండు కడుతుండడంతో హస్తం పార్టీ కాళ్ల కింద భూకంపం పుడుతోంది. ఏం చేయాలో తెలియని ఫ్రస్ట్రేషన్లో కాంగ్రెస్ పార్టీ ఉక్కిరి బిక్కిరైపోతోంది. అందుకే పోలీసుల్ని అడ్డం పెట్టుకొని రాజ్యాన్ని నడిపిస్తోంది. బుకాయింపు, దబాయింపు, బనాయింపు. తెలంగాణలో ఇప్పుడు నడుస్తున్నది ఇదే. అడిగితే కేసు, ప్రశ్నిస్తే అరెస్టు. తెలంగాణ ఇప్పుడు చూస్తున్నది ఇదే. నిలదీస్తే నిర్బంధం, అడిగితే ఆంక్షలు. ఇది తెలంగాణలో నడుస్తున్న ఎమర్జెన్సీ పాలన. కాంగ్రెస్ ఇచ్చిన 7వ గ్యారంటీ నియంతృత్వం. 6 గ్యారంటీల్ని అటకెక్కించిన కాంగ్రెస్ 7వ గ్యారంటీని మాత్రం పొల్లు పోకుండా అమలు చేస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్పై కక్షగట్టి గులాబీ నేతలపై పోలీసులు దమనకాండకు దిగుతున్నారు. నిన్నటి కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ డైరెక్షన్ అంతా గాంధీ భవన్ నుంచే నడిచిందని బచ్చాగాడిని అడిగినా చెబుతాడు. రాష్ట్రంలో ఇప్పుడు పోలీసు రాజ్యం నడుస్తోంది. ఎఫ్ఐఆర్లు అన్నీ గాంధీ భవన్లోనే రెడీ అవుతున్నాయి. ఏ సెక్షన్లు బనాయించాలో ప్రభుత్వ పెద్దలే నిర్ణయిస్తున్నారు. పోలీసుల భుజాల మీద తుపాకులు ఎక్కుపెట్టి రాజ్యాన్ని నడిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, రాజ్యాంగ ఉల్లంఘనలు తప్ప ఆయన తెచ్చిన మార్పు అయితే లేదు. ఏ నిరుద్యోగ యువతకైతే మాట ఇచ్చారో ఆ నిరుద్యోగ యువతను అదే అశోక్ నగర్లో వీపులు కమిలిపోయేటట్టు కొట్టారు. గిరిజనులకు ఏ గొప్ప గొప్ప మాటలు చెప్పినరో అర్ధరాత్రి పూట ఆ గిరిజనుల మీద దాడి చేసి ఈరోజు కూడా ఆ గిరిజనులందరినీ కూడా జైళ్లలో నిర్బంధించారు. అంటే రేవంత్ పాలన ఆనాటి ఇందిరమ్మ రాజ్యంలోని ఎమర్జెన్సీ పాలనను ఇవాళ తలపిస్తూ ఉంది. ఎవరు కూడా పోలీసులతో రాజ్యమేలిన ఏ ప్రభుత్వం కూడా ముందు పడలేదు. పోలీసులను అతిగా ప్రయోగించిన ఏ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు సహించలేదు. ఇందిరమ్మ లాంటి వాళ్ళను సైతం కూకటి వేళ్లతో పెకిలించిన దేశం ఈ భారతదేశం. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా పోలీసులు అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని, ప్రశ్నించే గొంతు నొక్కాలని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ పోలీస్ స్టేషన్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులుగా మారిపోయినాయి. ఎఫ్ఐఆర్లు పోలీస్ స్టేషన్లలో తయారైతలేవు, గాంధీ భవన్లో ఎఫ్ఐఆర్లు తయారైతా ఉన్నాయి. ఏ సెక్షన్లు పెట్టాలనో, ఎవరిని అరెస్టు చేయాలో గాంధీ భవన్ నుంచి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఇవాళ ఆదేశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ కరెక్ట్గానే చెప్పింది. మనమే లాజిక్ మిస్ అయ్యాం. అవును, ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యం. చెప్పిన మాటను తూచా తప్పకుండా అమలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ ఎమర్జెన్సీలో పాలన గాలికి, ప్రశ్నిస్తే జైలుకి. అరెస్టులు, కేసులు, నిర్బంధాలు, ఎన్కౌంటర్లు, ఎమర్జెన్సీ దృశ్యాల నడుమ విజయోత్సవాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. నాడు భారతీయుల్ని అణగదొక్కి బ్రిటిష్ వాళ్ళు సంబరాలు చేసుకున్నట్టుగా ఇవాళ తెలంగాణలో ప్రతి వర్గం బాధలో ఉంటే కాంగ్రెస్ మాత్రం పండగ చేసుకుంటోంది. ఏదో ఉద్ధరించినట్టు విజయోత్సవాలు చేసుకుంటోంది. ఒక పక్క కౌశిక్ రెడ్డి గారిని, ఇంకొక పక్క జగదీష్ రెడ్డి గారిని, ఇంకో పక్క హరీష్ రావు గారిని, ఇట్లా మా ఎమ్మెల్యేలందరినీ కూడా మరి ఏ భయంతో ఎందుకోసమని ప్రభుత్వం ఇట్లా డీటైన్ చేస్తా ఉంది, అరెస్ట్ చేసి పెట్టిందన్నది అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మేమేం అడగలేదే, ప్రభుత్వం మీద విమర్శ చేయలేదు. మర్యాదగా పోలీస్ స్టేషన్ పోయి, అది కూడా ఏసీపీ గారు అపాయింట్మెంట్ ఇస్తే పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసే ప్రయత్నం చేస్తే ఆ ఫిర్యాదును తీసుకోకపోగా దురుసుగా ప్రవర్తించడం, ప్రోటోకాల్ ఫాలో కాకపోవడం, ఇది నిజంగా కూడా చాలా దారుణమైన విషయం. ప్రజలందరూ కూడా ఆలోచించాలి. శాసనసభ్యులకే మరి ఇట్లాంటి పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంది ఈ ప్రభుత్వంలో అన్నది నిజంగా ఇవాళ భయపడుతున్నటువంటి పరిస్థితి. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఎమర్జెన్సీ రాజ్యం, పోలీస్ రాజ్యం తీసుకొచ్చినందుకు ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇటువంటి అణచివేతను తెలంగాణ సమాజం హర్షించదు. ఇటువంటి అణచివేతను తెలంగాణ సమాజం ఎక్కువ రోజులు చూస్తూ ఊరుకోదు. తప్పకుండా ప్రజలు మీ మీద తిరగబడతారు. మీరు ఇవాళ విజయోత్సవాలను చేస్తున్నారు. ఎందుకోసం చేస్తున్నారో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ విజయోత్సవాలు చేసుకోవడం
మరి ఎందుకన్నది మీరే ఆలోచన చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. తెలంగాణలో మళ్లీ ఉద్యమ కాలం నాటి పరిస్థితులు దాపురించాయి. ఎక్కడికక్కడ అక్రమ నిర్బంధాలు, అరెస్టులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ప్రశ్నించినా నిలదీసినా కేసులు పెట్టి లోపలేసే దుస్థితి వచ్చింది. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలపై అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలు శృతిమించిపోతున్నాయి. ఎక్కడి వారిని అక్కడే పోలీసులను ముందు పెట్టి అక్రమ అరెస్టులు చేయిస్తుండడం, పరామర్శలకు వెళ్లిన నేతలను కూడా ఠాణాల్లో బందీలుగా మార్చడం కాంగ్రెస్ సర్కార్ నిర్బంధ కాండకు అద్దం పడుతోంది. ఒకవైపు అన్ని వర్గాల్లో అసంతృప్తి అగ్ని పర్వతంలా మరుగుతోంది. ప్రజాపాలనలో ప్రజలు రోడ్డెక్కని రోజే లేదు. అందుకే అధికార పార్టీ గుండెల్లో దడపుడుతోంది. ప్రశ్నిస్తే చాలు ఫ్రస్ట్రేషన్తో ఊగిపోతోంది. అలా ఇలా కాదు, మొత్తం బీఆర్ఎస్ పార్టీనే జైల్లో వెయ్యాలి అన్నంతగా రేవంత్ రెడ్డిలో సైకోయిజం పెరిగిపోయింది. అందుకే ఈ అక్రమ కేసులు, నిర్బంధాలు. ఒక శాడిస్టిక్ ప్రెషర్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అంటే ఆయన ఒక పగ, ప్రతీకారంతో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకటే విషయం ఆలోచించుకోవాలి. ఆయన ఏదో ప్రతిపక్షంపై పగబెట్టి గౌరవ ఎమ్మెల్యేలను, ప్రతిపక్ష నాయకులను నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనలో ఒక శాడిస్టిక్ ప్రెషర్ ఉన్నది. అంటే గతంలో మరి ఏ రకంగా అయితే ఇవాళ కాంగ్రెస్ పాలన ఉందో ఈరోజు మళ్ళీ అదే రకంగా అంటే బీఆర్ఎస్ కార్యకర్తల్ని, ఎమ్మెల్యేలని అరెస్ట్ చేయాలి, ఇబ్బంది పెట్టాలి అనే ఒక పగతో, ప్రతీకారంతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నట్టు కనబడతా ఉంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం 3 అరెస్టులు 6 నిర్బంధాలుగా వర్ధిల్లుతోంది. ఇదేం అన్యాయమని ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ నాయకుల్ని ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఇది ఏ రకమైన పరిపాలన? ఇవేం ఆంక్షలు? ఇవేం నిర్బంధాలు? 7వ గ్యారంటీ కింద ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు చేస్తున్నది ఏంటి? అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా? కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు గొప్పగా చాటింపు వేశాడు. ఇదేనా రేవంత్ చెప్పిన ఇందిరమ్మ రాజ్యం? అసలు ఇది ఇందిరమ్మ రాజ్యమా, ఎమర్జెన్సీ పాలన? ఒక ప్రభుత్వం పని చేయనప్పుడు బాధ్యత గల ప్రజాప్రతినిధులు, పౌరులు ప్రశ్నించకూడదా? ప్రభుత్వంలోని వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? పరిపాలనను గాలికి వదిలేసి ఇలా అరెస్టులు, నిర్బంధాలు చేసుకుంటూ రాష్ట్రాన్ని అల్లకల్లోలంగా మార్చడం ఎంతవరకు కరెక్ట్? ప్రభుత్వ ప్రాధాన్యత ఇదేనా? ప్రజల గురించి అసలు ఏ మాత్రం ఆలోచించరా? అర్థమవుతుంది, రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ కూడా అర్థమవుతుంది. ఢిల్లీకి పోతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు. ఈ మధ్య 5 ట్రిప్పులు 6 ట్రిప్పులు కొట్టినా ఢిల్లీలో రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు. ఎవడు కుర్చీ గుంజుకుంటాడో అనేటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉంది. మంత్రులు ఎవరు ఆయన మాటింటున్నటువంటి పరిస్థితి లేదు. అంతా ఆగమాగం. ఆ ఫ్రస్ట్రేషన్లో ఒక శాడిస్టిక్ ప్రెషర్లో ఇవాళ పాలన కొనసాగిస్తున్నాడు. ఆయన ప్రజలకు, ప్రభుత్వం పాలన మీద దృష్టి లేదు. ఎంతసేపు ఎక్కడ డబ్బులు సంపాదించాలి, ఎక్కడ ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టాలి, ఎక్కడ ప్రతిపక్షాలను వేధించాలి, దీని మీద ఇవాళ రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు తప్ప అసలు పాలన ఇవాళ గాలికి వదిలేసిండ్రు. నీ ఏడాది పాలనలో ఏ వర్గం బాగుపడ్డది రేవంత్ రెడ్డి గారు? బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎక్కడా చీమ చెట్టుకుమనలేదు. లా అండ్ ఆర్డర్ ప్రశాంతంగా ఉంది. పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. రాజకీయాలు హుందాగా నడిచాయి. మరి ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అటకెక్కింది. కక్ష రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. కేవలం కక్ష తీర్చుకోవడానికే గద్దెనెక్కినట్టుగా ప్రవర్తిస్తోంది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ మీద పీకల దాకా పగబెట్టుకున్న రేవంత్ ప్రభుత్వం చట్టాన్ని చుట్టంలా మార్చుకుంది. పోలీసింగ్ వ్యవస్థను సర్వనాశనం చేస్తోంది. పోలీసులను ముందు పెట్టి ప్రతిపక్షాలపై కక్ష తీర్చుకుంటున్నారు. దానివల్ల పోలీసు ప్రతిష్టకే మచ్చ వస్తోంది. ప్రతిపక్షం సలహాలిస్తే తీసుకుంటామని సీఎం రేవంత్ శుద్ధపూస మాటలు చెబుతాడు. కానీ తప్పుల్ని ఎత్తి చూపితే మాత్రం తట్టుకోలేడు. పోలీసుల్ని ప్రయోగించి కేసుల మీద కేసులు పెడతారు. బయటకు రాకుండా గృహ నిర్బంధం చేస్తారు. అయినా మాట్లాడితే అరెస్ట్ చేసి లోపలేస్తారు. లగచర్ల రైతు తిరుగుబాటును బీఆర్ఎస్తో ముడిపెట్టి సంబంధం లేని పట్నం నరేందర్ రెడ్డిని 20 రోజులు జైల్లో పెట్టారు. రాష్ట్రంలో ఇప్పటికే బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఆఖరికి అంబేద్కర్ వర్ధంతికి కూడా ఆంక్షలు విధించారు. అంటే రేవంత్ రెడ్డిలో భయం ఏ రేంజ్కి చేరిందో అర్థం చేసుకోవచ్చు.
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి నాడు కూడా ఆంక్షలు విధించడం అత్యంత దుర్మార్గం. రాజ్యాంగ నిర్మాతకు నివాళులు అర్పించడానికి కూడా నిర్బంధమా? ఇది ప్రజా ప్రభుత్వమా లేక ప్రజలను హింసించే ప్రభుత్వమా? ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని పట్టుకుని దేశమంతా తిరుగుతాడు. ఇక్కడేమో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని నిట్ట నిలువునా కూని చేస్తోంది. దేశంలోనే అత్యంత ఎత్తైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించడానికి కూడా అవకాశం ఇవ్వకుండా సర్కారు సెక్యూరిటీ పెట్టింది. అంబేద్కర్ విగ్రహం దగ్గర భారీ బందోబస్తు దింపారు. బీఆర్ఎస్ నాయకులు నివాళులు అర్పిస్తే ఎక్కడ క్రెడిట్ పోతుందో అని రేవంత్ రెడ్డికి భయం. అటు ప్రభుత్వం నివాళులు అర్పించదు, ఇటు నివాళులు అర్పించడానికి వెళ్లే వారినేమో అడ్డుకుంటారు. ఇది ఎక్కడి దుర్మార్గం? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర విగ్రహం దగ్గర ఒక అద్భుతమైన మ్యూజియం కూడా ఏర్పాటు చేసినాం. దాన్ని ఈ రోజు వరకు మీరు పట్టించుకోరు. కనీసం తాళాలు కూడా తెరవకుండా గేట్లకు తాళాలు వేసి పెట్టి అపరిశుభ్రంగా ఈరోజు ఆ మహనీయుణ్ణి అవమానించే విధంగా వారిని కూడా నిర్బంధించి పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడంలో ఎలాంటి రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ మాకు లేనే లేదు. ఆ ప్రాంగణం మొత్తం పరిశుభ్రం చేయరాదా? అక్కడ బ్రహ్మాండంగా ఈరోజు ఆ మహానుభావుడికి నివాళి అర్పించే కనీస సంస్కారం లేదా? నీకు నీ ప్రభుత్వానికి కనీసం ఆ ఇంగితం కూడా లేదా? ప్రపంచంలోని గొప్ప విశ్వవిద్యాలయాలు, హార్వర్డు అలాంటి విశ్వవిద్యాలయాలు కూడా అంబేద్కర్ గారిని తలుచుకొని వారి విగ్రహాలు పెట్టుకుని ఇవాళ కూడా కొలుచుకుంటా ఉన్నాయి. ఆక్స్ఫర్డ్లో కూడా వారి విగ్రహం ఉంది. మరి అట్లాంటి అంబేద్కర్ గారి ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం మన హైదరాబాద్లో ఉంటే, నీ సెక్రటేరియట్కు 4 అడుగుల దూరంలో ఉంటే, నీకు అక్కడికి వెళ్ళి నివాళులు అర్పించే సంస్కారం లేని ఒక కుసంస్కారి నువ్వు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ పై ఉన్న 125 అడుగుల విగ్రహానికి నివాళులు అర్పిస్తామన్న బీఆర్ఎస్ నాయకుల్ని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ రాష్ట్రంలో స్వేచ్ఛా హక్కు లేదా అని సీఎం రేవంత్ను ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రాజ్యాంగాన్ని రక్షిస్తా అని రాహుల్ గాంధీ అంటుంటే ఆయన శిష్యుడేమో అంబేద్కర్ విలువలకు తూట్లు పొడుస్తున్నారంటూ మండిపడ్డారు ఆయన. నేను ఆ మహనీయుడికి నివాళులు అర్పించాలని చెప్పేసి ఈరోజు మరి నేను బయలుదేరినా. కానీ మరి స్థానిక పోలీసులు, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉండే పోలీసులు పొద్దున్నే మా ఇంటి దగ్గరకు వచ్చి మీకు ఆ స్వేచ్ఛ లేదని చెప్పడం జరిగింది. ఈ దేశంలో ప్రతి పౌరుడికి కూడా స్వేచ్ఛగా మాట్లాడి స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉన్నది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నాకుండే స్వేచ్ఛను, నాతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి తెలంగాణ భవన్లో మరి నివాళులు అర్పించే స్వేచ్ఛ కూడా మాకు ఇవ్వడం లేదు. రాహుల్ గాంధీ గారేమో ఒకవైపు రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ రాజ్యాంగాన్ని నేను రక్షిస్తా అంటున్నాడు. ఆ రాహుల్ గాంధీ శిష్యుడైన రేవంత్ రెడ్డి అదే రాజ్యాంగానికి పొద్దున్న లేచినప్పటి నుంచి తూట్లు పడుతున్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎక్కడి దాకా దిగజారింది అంటే తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ పార్టీని బదనాం చేస్తోంది. తప్పుడు కేసులు పెట్టేందుకు కుట్రలు చేస్తోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ నేతలపై ఆధారాలు లేని కేసులు బనాయిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు తీసుకోవడం లేదు. ఉల్టా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లిన వారిపైనే అక్రమ కేసులు పెడుతున్నారు. పరామర్శకు వెళ్లిన నాయకుల మీద కూడా అడ్డమైన కేసులు బనాయిస్తున్నారు. దందాలు, సెటిల్మెంట్ల మీద బతికే నేరగాళ్లు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మాజీ మంత్రులపై కేసులు బుక్ చేస్తున్నారు. కేటీఆర్పై 10ల సంఖ్యలో కేసులు, హరీష్ రావుపై తప్పుడు ఎఫ్ఐఆర్లు ఆ కుట్రలో భాగమే. అయితే బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టు చేయాలని ప్రయత్నించి పదే భంగపడుతోంది రేవంత్ సర్కార్. రేవంత్ కుట్రలు అడ్డంగా ఫెయిల్ అవుతున్నాయి. ఢిల్లీ నుంచి లాయర్లను దింపినప్పటికీ కేసులు నిలవడం లేదు. ప్రజాక్షేత్రంలోనే కాంగ్రెస్ తట్టుకోలేకపోతోంది. ఇక రేపు అసెంబ్లీలో హస్తం పార్టీ పరిస్థితి ఏంటి? ప్రతిపక్షం ప్రళయ గర్జనకు కాంగ్రెస్ కంగు తినక తప్పదు.